హలో గైస్, మేము ఇలా మామూలు మక్క వేసారు. అలాగే మక్క ఎత్తే మక్క పెరిగినాక పెద్దమ్మ కాడ పెడతారు, దేవుని కాడ పెడతారు. 10 సార్లు పెడతారు అట్లా. అది చూపిస్తా. ఇలా మాకు తగ్గట్టు వాన పడుతుంది. ఘోరంగా వాన పడ్డది ఇవాళ. ఇప్పుడే ఆగింది. మేము పోతున్నాం. చూపిస్తా ఆడ పెద్దమ్మ కాడ ఎట్లా పెడతారు, ఏమేమి చేస్తారో అన్నీ చూపిస్తా. కోసం ఎంగుతారు మా మామ. చేతులు అయితే దొరుకుతలేదు. చేతులు ఉండాలి, ఎందుకంటే వాన పడడానికి ఫోన్ నానుతుంది. మేము నాన్నే కానీ ఫోన్ నానద్దు. చేతులు ఇక బందేనా? చేతులు వద్దా? ఒరే కోటు ఏంది? వేసుకో వేసుకో. చేతులు బందేనా ఇక? వచ్చింది అది. పొలంలో కొయ్య మొక్క పెట్టినాం. కొయ్య మొక్క పెడితే పచ్చికంకులు, ఇప్పుడు పచ్చికంకులు అయినాయి. ఉడకట్టుకొని తినచ్చు, మొక్కలు వేయించుకొని తినచ్చు, లేక కాల్చుకొని తినచ్చు. ఎందుకంటే పెద్దలు చెప్పారు. పెద్దలు అంటే మా తాతల తర్వాత తండ్రులు. పంట వండినాక 5 కంకులు లేదా 9 కంకులు లేదా 11 కంకులు ఇరుసుకపోయి పెద్దమ్మ గుడి కాడ కొబ్బరికాయ కొట్టి, పెద్దమ్మ గుడిలో కాడ కంకులు పెట్టి, కొబ్బరికాయ కొట్టి కంకులు పెడితే హరకతి బరకతి మంచిగా ఉంటుంది. పెద్దమ్మ కాడ గుడి కాడ పెట్టిన తర్వాతనే మనం తినాలని మా తండ్రులు చెప్పారు. మా తండ్రులకు మా తాతలు చెప్పారట. ఇట్లా జరుగుతుంది. ఇప్పుడు కొబ్బరికాయ కొడితే ఒకటి ఫస్ట్ టైం ఈ వరకు ఒకసారి పంట పెట్టినాం, కానీ అప్పుడు కొబ్బరికాయ కొట్టలే. కొద్దిగా పోయినసారి మంచిగానే జరిగింది. మరి ఈసారి సుధా బాగుండాలని కొబ్బరికాయ కొట్టి ఒక 9 కంకులు తీసుకుపోతా గుడికాడికి. పడుతుందని చెత్తి పట్టిన ఇట్లా కంకులు ఇరాలి. కంకులు ఇరాడ పెట్టి మొక్కి పెద్దమ్మ తల్లికి ఇవ్వాలి. ఇట్లా మంచి మంచి కంకులు తీసుకోవాలి. ఏందో ఘోరంగా పడుతుంది. అది చెత్తీరు పట్టుకొని వచ్చా. చెత్తీరు పట్టుకొని ఇలాగ ఇద్దామని తెచ్చిన. దీనికోసం మాకు లేట్ అయింది. చెత్తి తీసుకొచ్చా కాడ బస్ కంకులు తీసుకున్నాం. బండి మీద పెట్టుకొని పెద్దమ్మ గుడి కాడికి వెళ్తాం. వెళ్ళి
పెద్దమ్మ గుడి కాడ కంకులు పెట్టి కొబ్బరికాయలు కొట్టి మళ్ళీ పెరటి కాడికి వచ్చి తినడానికి కావలసిన అన్ని దగ్గర బంధువులకు ఇంటి చుట్టూ వాళ్ళకు వాళ్ళన్న వాళ్ళకు 5 వాళ్ళకు 5 ఇచ్చి ఇస్తాను. ఇప్పుడే తెంపుకున్నాం, పెద్దమ్మ తల్లి కాడికి పోతున్నాం. ఆడబెట్టే చూపిస్తా పోయినాక. వాన కొంచెం ఎక్కువ అయింది. నువ్వు ఇట్లా కొబ్బరికాయలు ఎడ పడతావు? నేను అందుకని లోపడుకోలే. మా మామకి ఇచ్చిన వీడియో తీయమని ఇచ్చిన, బయటకు వెళ్ళి ఇచ్చిన వీడియో. మామ లోపలిగా పెట్టుకొని వచ్చిండు. చూపిస్తాను ఎట్లా తీసిండో. నేను కూడా వెళ్ళే ఫోన్ ఇచ్చిన తీయమని. మా మామకి ఇయ్యరాదు కానీ అట్లా తీసిండు. వాడుతున్నాయని నిన్ను చెత్తిరి అయితే ఖరాబ్ అయింది గాలికి. ఇక తువ్వాలు వేసుకొని తీస్తున్నా. చెత్తిరి అయితే ఆగమాగమైంది చూడు. చెత్తిరి అంతా వీకింది. ఇక నాకు ఏనాక ఉంటాయి. ఇదంతా ఆగమాగం అయిపోయింది. ఓపెన్ అవుతలేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చినాం పొలం కాడికి బండి మీద. ఆడ పెట్టి అవి తీసుకొని వచ్చినాం.
తీసుకొని వచ్చినాక ఇప్పుడు మళ్ళీ మన చుట్టాలు ఇంటి పక్క వాళ్ళకు వాళ్ళకు వీళ్ళకు 5 కంకులు అన్నట్టు తెంపుకోవడానికి వచ్చినాం. మళ్ళీ కొన్ని కంకులు తెంపుకొని పోయి ఇంటికి కూడా ఇక చూపిస్తా. 2 కంకులు వస్తే కొంతమంది హెల్తీ అంటారు, కొంతమంది అంటే మంచి మంచి క్రాప్ అంటారు, కొంతమంది ఇట్లా వస్తే మంచిది కాదంటారు. అసలు ఇది ఎట్లా మంచిది కాదో నాకు తెలియదు. మీకు వెళ్తే కామెంట్ చేయరు. 2 వస్తేనేమో కొంచెం కర్ర ఆగది కింద పడుతుంది అంటారు. కొంతమంది 2 గాలికే వస్తుందంట. అంటే ఆ లోపలికి పోయే బయటకు ఉన్నవి ఉంటాయి ఇక, బయటకు ఉన్నవి ఉంటేనేమో మంచిగా గాలికి మంచిగా బయట గాలారుడికి 2 కర్రలు వస్తాయి అంటారు, లోపలికి రావంటారు. మీరు ఎప్పుడైనా 2 కర్రలు వచ్చినాయి చూస్తే మీకు లైన్కి ఇట్లా లాస్ట్ సైడ్ ఉన్నదానికి వస్తాయి 2 కర్రలు, లోపల ఉన్నదానికి ఒక్కొక్కటే ఉంటుంది. ఏది మంచిది ఎట్లా వస్తే మంచిది మీకు వెళ్తే కామెంట్ చేయరు. మామని కూడా అడుగుతా ఇప్పుడు నేను, ఏది మంచిది అంటే ఇట్లా వస్తే మంచినా అట్లుంటే మంచినా, ఇట్లుంటే ఎక్కువనే వెళ్తాయి పైసలు కూడా మంచిగా వస్తాయి. ఇట్లా అన్నిటికీ 2 వస్తాయి, కానీ అన్నిటికీ 2 వస్తే కర్ర అంటారు. మా మామని అడుగుదా మాకు ఇట్లా కంకి 2 వస్తాయి చూడు అట్లా పోలే ఒకటి మంచిగా ఒకటొస్తేనే మంచిగా ఎందుకు అట్లా 2 వస్తే ఇంకా బాగా పైసలు వస్తాయా? ఉంటుంది కర్ర ఆహా. ఇప్పుడు దొడ్డ అయిందా? ఉమ్. ఈ పిల్ల ఎప్పుడు అయితే తయారు? ఉమ్. ఈ పిల్ల ఎప్పుడు తయారైంది? ఇది కంకి అయింది. కంకి అయింది అంటే ఇది ఇరిసే ముందట అది ఇత్తులే ఉండదు దానికి. అవునా? ఆ 2 పెడుతుంది అనుకుంటారు కానీ 2 వేస్ట్, అది ఒకటే బెస్ట్. ఇప్పుడు ఇది కంకి అయింది, ఇది పీస్ వస్తుంది, డబల్ కంకి వెళ్తుంది అనుకుంటారు జనం అంతా, కానీ వెళ్ళది. అవునా? అంటే గిట్లా ఇది మొదలు ఇరుపుకొచ్చినప్పుడు ఇరాలి దీన్ని. ఇగో ఇది 2వ కంకి, ఇది 3వది. ఇంకా మూడోది ఉంది. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఇగో 3 కంకులు. 3 కంకులు ఎప్పుడైతే అవి అట్లా 2 పెట్టాలి. అయితే ఒకటి బలం ఉంటుంది బాగా. పోమయ్యా బాగా తెంపుకొని వచ్చిండు మా కంకిలు. ఇవన్నీ ఇంటి పక్క పంటల కాలేళ్ళకి వాళ్ళకి ఇస్తారు, తెలిసిన వాళ్ళకి పరిచయాలు ఉన్న వాళ్ళకి ఇట్లా పట్టుకొచ్చి ఇస్తారు అన్నట్టు. ఇవాళకి వీడియో అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.